తెలంగాణ రాష్ట్రంలో బెనిఫిట్ షోలు రద్దు చేస్తున్నట్లు తెలంగాణ ఫిల్మ్ ఎగ్జిబిటర్లు తెలిపారు. తాము కోరుకున్న విధంగా నిర్మాతలు పర్సెంటేజీలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మల్టీప్లెక్స్ తరహాలో తమకు కూడా పర్సెంటేజీలు చెల్లించాల్సిందేనని స్పష్టం చేశారు. ఇందుకు జూన్ 1 వరకు గడువు ఇస్తున్నట్లు తెలిపారు. కల్కి, పుష్ప 2, గేమ్ చేంజర్, భారతీయుడు సినిమాలకు మాత్రం బెనిఫిట్ షోలు ప్రదర్శిస్తామని తెలిపారు. మల్టీప్లెక్స్ తరహాలో తమకు పర్సెంటేజ్ ఇవ్వాలని తెలంగాణ ఫిల్మ్ ఎగ్జిబిటర్లు స్పష్టం చేస్తున్నారు. లేదంటే సింగిల్ స్క్రీన్ థియేటర్లు మూతపడతాయంటున్న తెలంగాణ ఫిల్మ్ ఎగ్జిబిటర్ల యూనియన్ నాయకుడు విజేందర్ రెడ్డితో మా ప్రతినిధి వెంకట్ ఫేస్ టు ఫేస్. పెద్ద సినిమాలు చిన్న సినిమాలు అంటూ ఏవి కూడా రిలీజ్ కాకపోవడంతో థియేటర్లను కూడా స్వచ్ఛందంగా మూసివేసే పరిస్థితి వచ్చింది. అయితే ఇప్పటి నుంచి ఈ 25th నుంచి మళ్ళీ సింగిల్ స్క్రీన్స్ కానీ ఇటు మొత్తం కూడా కొంత కలకలాడే పరిస్థితితో రాబోతుంది. అయితే ఈసారి మాత్రం తెలంగాణ ఎగ్జిబిటర్ అసోసియేషన్ కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకున్నది. ఆ నిర్ణయాలు ఏంటో ఒకసారి మనం తెలుసుకుందాం. సార్, మీరు గత వారం నుంచి కూడా మొత్తం కూడా సింగిల్ స్క్రీన్స్ అనేది కూడా కొంత బంద్ చేయడం జరిగింది. ఆ రిజల్ట్ ఎలా ఉంది సార్? రిజల్ట్ ఏం లేదండి, మేము బంద్ చేసుకొని కొద్దిగా నష్టం తక్కువ పోయినామని భావిస్తున్నాం. నడిపి ఉంటే ఒక నెలకు మాకు ఒక 1,00,000 దాకా నష్టం వచ్చేది. బంద్ చేయడం వల్ల 70,000 నష్టంతో పోయింది. కాబట్టి బంద్ చేయడమే సంతోషం అనిపించింది. 25 నుంచి సినిమాలు వస్తున్నాయి కాబట్టి ఆ 25కి వచ్చే సినిమా ప్రతి సెంటర్లో ఒక్కొక్క థియేటర్ ఓపెన్ అవుతూ వస్తుంది. ఎగ్జాంపుల్ చెప్పాలంటే దిల్సుఖ్ నగర్, మల్కాజ్గిరి, కుక్కట్పల్లి, డిస్ట్రిక్ట్స్ పోతే వరంగల్, మిర్యాలగూడ, జగిత్యాల ఇట్లాంటి సెంటర్లో ప్రతి ఊర్లో ఒక్కొక్క థియేటర్ ఓపెన్ అయింది. 31వ తారీఖు మాత్రం 3 సినిమాలు అనౌన్స్ చేస్తున్నారు. 31 నాడు ఆ 3 సినిమాలు కనుక వస్తే 85 to 90% సింగిల్ స్క్రీన్స్ ఓపెన్ అవుతాయి. ఆ ప్రాబ్లం ఏం లేదు. ఇంకోటి కూడా మాకు థియేటర్లు వర్కౌట్ కాకనే ఫిక్స్గా పర్సంటేజ్ సిస్టమ్ చేయమని మేము మీ ద్వారా నిర్మాతలు కోరుకుంటున్నాం. ఉదాహరణకు ఒక పెద్ద సినిమా 50 లక్షలు నెట్ చేస్తే మాకు 1,25,000 అద్దె ఇచ్చి 49 లక్షల చిల్లర లేదా 48 లక్షల చిల్లర అతను తీసుకెళ్తున్నాడు. పెద్ద షేర్ వారికి పోతుంది, మాకు అదే ఎక్స్పెండిచర్. అదే తరహాలో అంత పెద్ద హీరో సినిమాలు కూడా ఒక్కొక్కసారి డిజాస్టర్ అయ్యి కలెక్షన్ తగ్గి 1,50,000 లక్ష వస్తే అద్దె ఇవ్వకుండా పర్సంటేజ్ అని చెప్పి మళ్ళీ అందులో వచ్చిన 1,20,000 చేరి 62,000 తీసుకోవడం జరుగుతుంది. నష్టపోయినప్పుడు కంప్లీట్గా మేమే నష్టపోతున్నాం, బాగా లాభం వచ్చినప్పుడు వారికి ఎక్కువ పోతుంది. దయచేసి ఈ పద్ధతి కాదు. ప్రపంచంలో కానీ ఇతర రాష్ట్రాల్లో కానీ ఎక్కువ పర్సంటేజ్ విధానం ఉంది, అది ఇక్కడ కొనసాగింది. ఇంకొక మీకు చిన్న ఉదాహరణ చెప్పాలంటే 1956 నుంచి మన సినిమా ఇండస్ట్రీ స్టార్ట్ అయింది. నేను 1976 నుంచి నేను సినిమా థియేటర్గా నడుపుతాం మొదలుపెట్టాను. 76 నుంచి 83 వరకు ఎన్టీ రామారావు గవర్నమెంట్ వచ్చేంత వరకు పర్సంటేజ్ విధానం ఉండే. అప్పుడు టికెట్ ట్యాక్స్ 40% ఉండేది. 40% ఉన్నా కూడా మేము 70% నిర్మాతకి ఇచ్చి 30% మేము తీసుకునే వాళ్ళం. 2వ వారానికి 10, 3వ వారానికి 10 అట్లా తగ్గించుకుంటూ వచ్చేవాళ్ళం. ఇప్పుడు 2017లో మళ్ళీ టికెట్ ట్యాక్స్ వచ్చింది. ఎన్టీ రామారావు స్లాబ్ సిస్టమ్ పోయినాక స్లాబ్ సిస్టమ్ రాగానే రెంటల్ సిస్టమ్ వచ్చింది. మళ్ళీ 10 ఏళ్ళ టికెట్ ట్యాక్స్ వచ్చిన కాడ నుంచి కూడా మేము ప్రెషర్ చేస్తూనే ఉన్నాం, దయచేసి పర్సంటేజ్ ఆడదామని చెప్పి. ఎవరు వినట్లేరు, జరగట్లేదు. ఇప్పుడు ఈ 2 నెలల నుంచి సిచ్యువేషన్ చూస్తే వెరీ బ్యాడ్ అయింది. థియేటర్లకు మనగడ కూడా కష్టమైనందువల్ల బంద్ చేసి కూర్చున్నాం. ఇప్పుడు తిరిగి తెరిచిన తర్వాత నిర్మాతలు కూడా కొంత సమయం కావాలి కాబట్టి జూలై 2 నుంచి ఖచ్చితంగా పర్సంటేజ్ అయితే ఆడదాం, లేకుంటే మాకు మేము బంద్ చేసుకుంటాం. అంటే ఇప్పుడు ఈ పర్సంటేజెస్కి నిర్మాతలు ఒప్పుకుంటున్నారా? తెలుగు చలనచిత్ర పరిశ్రమ అంటే ఫిలిం ఛాంబర్ ఒప్పుకుంటుందా లేదా? అసలుకి ఫిలిం ఛాంబర్ కదా, తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆల్మోస్ట్ కొద్దిగా మాకు ఈల్డ్ అయింది. మేము ఇచ్చిన లెటర్ని కూడా ప్రొడ్యూసర్ కౌన్సిల్కు, నిర్మాతల మండలికి ప్లస్ తెలుగు ఫిలిం ఛాంబర్ కూడా పంపుతా అంటున్నారు. ఇది గత్యంతరం లేదండి, ఎందుకంటే మాకు థియేటర్ నడవాలంటే ఆ ఖర్చులు కావాలి. ఇప్పుడు శాలరీస్, కరెంట్ బిల్లు, యూఎఫ్ఓ ఛార్జెస్ ఇవన్నీ కట్టాలంటే కొంత ఆదాయం ఉండే చేయగలుగుతాం. లేకపోతే ఇట్లే బంధువులు అవుతుంటే వారికి కూడా మంచిది కాదు. 30 కోట్లకు పైబడి కొన్న సినిమాని బిగ్ బడ్జెట్ కింద పెట్టుకున్నాం తెలంగాణ ఏరియాకు. 75% ఇస్తా అంటున్నాం, మాకు 25% ఇవ్వండి. వాళ్ళకి 40% ఇవ్వని కూడా అడుగుతలేము. మిడిల్ సినిమా 30 కోట్ల కంటే తక్కువ ఉండి 10 కోట్ల కొనుక్కుంటే 60% వారికి, 40% మాకు అడుగుతున్నాం. మరి చిన్న సినిమాలు 10 కోట్ల లోపు చిన్న సినిమాలు వస్తే చర్చగా అని చెప్తున్నాం. మేము 20% మాత్రమే అడుగుతున్నాం. ఆ 20% ఇస్తే కొంత మాకు ఒక సంవత్సరంలో కొంత మనుగడకు ఛాన్స్ ఉంటుంది. చిన్న సినిమాలకి టికెట్ల రేట్ కొంత ఎఫెక్ట్ పడుతుంది, పెద్ద సినిమాల కంటే కొంత ఎక్కువ థియేటర్లో రిలీజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. కానీ చిన్న సినిమాలు ఏంటంటే కొన్ని తక్కువ థియేటర్లో రిలీజ్ చేసుకుంటారు, కానీ టికెట్ రేట్ చూసుకుంటే సేమ్ అలాగే ఉంటుంది కదా. దీనివల్ల ఇటు నిర్మాతకి ఇటు ఎగ్జిబిటర్కి అందరికీ నష్టమే కదా. మేము చాలా క్లియర్గా చెప్తున్నాం నిర్మాత గారికి. ఇప్పుడు ఎగ్జాంపుల్ నా థియేటర్ ఉంది, 100 రూపాయలు ఇప్పుడు ఎగ్జిస్టింగ్ రన్నింగ్ టికెట్ రేటు. ఏదైనా కొత్త సినిమా రాగానే 175, 150 చేస్తూ అది చేయకండి, దయచేసి ఫిక్స్ చేద్దాం. మరీ బిగ్ బడ్జెట్ వచ్చినప్పుడు మాత్రమే పెంచండి. ఇప్పుడు మన సైంధవ వెంకటేష్ బాబు సినిమా వచ్చింది, నిన్నటిదాకా 100 రూపాయల టికెట్ ఒక్కసారి 170 చేయడం వల్ల
ఆడియన్స్ కూడా బాగా తగ్గిపోయారు. అది వాళ్ళకి గమనించాలి. వాళ్ళు కూడా ఒప్పుకోకపోతే ఏం చేస్తారు? నా థియేటర్ బంద్ ఉంటుంది, వారి సినిమా పడదు. నా థియేటర్లో పడదు. పక్క ఓనర్లు కూడా నాలుగు ఐక్యంగా ఉంటే ఆ సెంటర్లో పడదు. ఇది ఎప్పటి నుంచి అనుకుంటున్నారు? ఇది జూలై 1 నుంచి. ఇది మొత్తానికైతే జూలై 1 నుంచి మాత్రం పర్సెంటేజ్ విధానం కంపల్సరీగా అమల్లో రావాలని కూడా కోరుకుంటున్నామంటున్నారు. ఒకవేళ ఎవరైనా సరే దీనికి అంగీకరించకపోతే మాత్రం సినిమాలు మాత్రం సింగిల్ స్క్రీన్ థియేటర్లో మాత్రం ఎట్టి పరిస్థితులు కూడా షోస్ కూడా వేయమను. దీంతోపాటు బెనిఫిట్ షోలు కానీ స్పెషల్ షో కానీ ఏదైనా సరే వాటిని కూడా ఇక్కడి నుంచి కూడా థియేటర్లో కూడా ప్రదర్శించమని కూడా చెప్తున్నారు. కెమెరామెన్ పాషాతో వెంకట్, 10 TV.